ఒకసారి చాలా మంది ఎందుకంటే మనకు చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతారు. నాగం గారిని, మండవ వెంకటేశ్వరరావు గారిని, ప్రకాష్ గారిని, శరత్ గారిని. ఎస్, రవి మనకు కొమరంభీం జిల్లా నుంచి రవి ఉన్నారు. రవి గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ పెద్దలకి నమస్కారం సార్. నేను 3-4 డేస్ నుండి మీ జీ తెలుగు న్యూస్ లో వచ్చిన డిబేట్స్ నేను కంటిన్యూ వింటున్నాను. అయితే ఇది మిగతా ఛానళ్ల కంటే సార్ మీ ఛానల్ చేస్తున్నటువంటి ఇది చాలా అప్రిషియేట్ ప్రోగ్రామ్ సార్. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో రైతులకి ఎంత అవసరమో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కానీ ఒక న్యూస్ ఛానల్ పట్టించుకుంటుంది సార్. ఇది చాలా చాలా అప్రిషియేట్ సార్ మీకు. థ్యాంక్ యూ. మా 4th ఎస్టేట్ గా మా డ్యూటీ అది. అయితే సార్, నాది కొమరంభీం జిల్లా. వాస్తవానికి కాళేశ్వరం నీళ్లు మా డిస్టిక్ కి రావు అసలు. కానీ ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నాను ఏంటంటే, రైతులు ఇవన్నీ ఇప్పుడు టీవీ డిబేట్లలో గానీ ఇవన్నీ గానీ పెద్దగా పట్టించుకోరు సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫైనల్ ఏంటంటే వాళ్ళకు నీళ్లు కావాలి. ఈ ప్రాజెక్టు కూలిపోయిందా సరే చూస్తారు కావచ్చు కొందరు, కానీ వాళ్ళకు ఫైనల్ గా కావాల్సింది వాళ్ళకు అవసరానికి నీళ్లు కావాలి. ఈ రైతులు దాదాపు తెలంగాణలో 80% వరకు రైతులే ఉంటారు సార్. 80% మంది ప్రజల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించకపోతే ఇక దేని కొరకు సార్ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు? ప్రతిరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు చేసిన న్యూస్ లో గాని, అంటే ఆయన చేసినటువంటి పార్టీ గురించి అతను చాలా ఎట్లంటే రాజకీయమే మాట్లాడుతున్నాడు, కానీ ఒక రాజనీతిని మాత్రం ప్రదర్శిస్తలేడు సార్. రాజనీతి వేరు, రాజకీయం వేరు. రాజకీయం ఇప్పుడు మీరు మీ కొమరంభీం జిల్లాల పరిస్థితి ఏంది? ఎన్ని ఎకరాల్లో నాట్లు పడాలి? ఎంత పడ్డది? ఒక 10-20% నాట్లు పడ్డాయా? కొమరంభీం జిల్లాలో సార్, కొమరంభీం జిల్లాలో ఇక్కడ దాదాపు 50-50, 50% వరి పంట పండుతుంది, 50% పత్తి పంట పడుతుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు రైతు ఏంటంటే మృగశిర కార్తె వచ్చి ఒక 2 వర్షాలు పడినాయంటే భూమి తడిసిందంటే చాలు సార్, రైతు డైరెక్ట్ విత్తనాలు వేసుకుంటాడు సార్. విత్తనాలు వేసుకున్న తర్వాత ఫ్యూచర్ లో వర్షం వస్తుందో రాదో రైతు ఆలోచించాడు. విత్తనాలు మృగశిర కార్తె వచ్చి వారం రోజులు అయింది, 2 వర్షాలు పడినాయి, భూమి తడిసిందంటే విత్తనాలు వేస్తాడు, ఆకాశం వైపు చూస్తాడు సార్. వర్షం పడదా ఆలోచించడు. ఇప్పుడు అందరూ వడ్లు అలికి ఉన్నారు, నార్ల కొరకు విత్తనాలు వేసి ఉన్నారు. సరే, మాకు కాళేశ్వరం నీళ్లు రావు, కానీ మాకు అవకాశం లేదు కూడా, కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశం లేదు కూడా. కానీ అవకాశం ఉన్న రైతు కూడా ఎందుకు నష్టపోవాలి సార్? ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ గానీ, నిజామాబాద్ డిస్టిక్ గానీ, మెదక్ డిస్టిక్ గానీ, ఇటు ఈ అన్ని డిస్టిక్లలో కాళేశ్వరం నీళ్లు అందుబాటులో వెళ్తాయి. ఇప్పుడు అందుబాటులో సోర్స్ దగ్గర ఉన్నాయి వాటర్. ఉన్న రైతు కూడా ఎందుకు నష్టపోవాలి సార్? ఇప్పుడు నేను కొమరంభీం డిస్టిక్ గా నాకు అవకాశం లేదు ఇప్పుడు వచ్చేది, కానీ ఒక రైతు బిడ్డగా అందరూ రైతులే కదా సార్. మీ పాయింట్ అర్థమైంది. ఎస్. సో ఎక్కువ 50% వేరే ప్రాంతాలు, మహబూబ్ నగర్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ కాల్ చేసి నీళ్ళు ఇవ్వాలి రైతులకి. చెప్పండి సార్. భరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటే నాట్లు ఎన్ని పడ్డాయనే దానికన్నా కూడా వేసిన నాట్లు ఈ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతా ఉంటది, వాటర్ ఫ్లో తగ్గుతుంది. రెండోది కూడా హైడల్ పవర్స్ అవన్నీ తగ్గితే కూడా పవర్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంత ఈజీ కాదు. ఒకవేళ ఎలినో ప్రభావం ఈ వర్షాలు అయినా లేకపోతే ఖరీఫ్ లో కూడా మీకు వర్షం అయ్యి ఉంటేనే హై రేంజ్ పంటలు పండించగలుగుతున్నాం. లేకపోతే అది కూడా మన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు చెప్పినట్టు కొరంభీం దాంట్లో కూడా పవర్ ప్రాబ్లం కూడా వస్తుంది. తర్వాత కొన్ని అప్లాంట్స్ లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతాయి, బోర్లు పోసే ఆగిపోతాయి. మా దగ్గర కూడా నాట్ వేసారు పాపం, ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనం దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మన పర్సెంటేజ్ నాట్లు ఎంత ఉన్నాయని అనుకుంటున్నాం తప్ప వచ్చే ప్రభావం కూడా ఉంటుంది అనేది చేస్తున్నాం. ఎస్ సార్, అది కరెక్ట్ పాయింట్. ఒకసారి భాస్కర్ గారు మన కాలర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ గారు నమస్తే అండి. భాస్కర్ గారు ఖమ్మం నుంచి చెప్పండి. ముందుగా మీకు చాలా
కృతజ్ఞతలు సార్. యా ఎందుకంటే రాష్ట్రంలో చాలా కీలకమైన విషయాన్ని మీరు అనేక రోజులుగా ఇతర రాజకీయ అంశాలు పక్కన పెట్టి చాలా గొప్పగా డిబేట్ చేస్తున్నారు. ముఖ్యమైన అందరినీ కూడా దీంట్లో తీసుకొస్తున్నారు. మీకు కృతజ్ఞతలు. యా నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు వాస్తుంది సార్. నేను హైదరాబాద్ లో ఉంటున్నా. ఒక చిన్న సలహా సార్ నాది. ఇప్పుడు ఈ కాళేశ్వరం కూలిపోయినప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ మన కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాష్ట్రం వచ్చినారు సార్ వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో సీఎం గారు కిషన్ రెడ్డి గారికి మెట్రో విషయం, ఆ విషయం, ఈ విషయం అనేక విషయాలు ఉత్తరం రాయటం, వారు తీసుకెళ్లి దగ్గరుండి ఢిల్లీలో కలిపించడం జరుగుతుంది కదా సార్. ఇంత పెద్ద సమస్య మీద ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారికి ఒక లేఖ రాస్తే వారే ఇరిగేషన్ మంత్రి దగ్గరికి, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి త్వరగా పంపించే అవకాశం ఉంటది కదా. అసలు ఆ రకమైన ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయకపోవడం కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది సార్. అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది. ఒకసారి దీని మీద దయచేసి మీరు కొంచెం డిబేట్ చేయాలని రిక్వెస్ట్ సార్. ఓకే ఓకే. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు లేఖ రాసిన తర్వాతే వాళ్ళు వచ్చారు, ఎన్డీఏఎస్కే వాళ్ళు. ఆ తర్వాతే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మన తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్నారు. మీరు లెటర్ రాస్తే వారు ఎమ్మటే తీసుకెళ్తారు, వారిని ప్రవేశపెడతారు, చెక్ చేస్తారు, అది క్వాలిటీ ఉందా లేదా సేల్ చేస్తారు. దాన్ని 24 గంటల్లో 48 గంటల్లో అయిపోయే విషయాన్ని ఈ రోజులు ఇలా చేయటం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అనే ఒక ఇబ్బందికరమైన అంశం మాత్రం చర్చలోకి వస్తుంది సార్. అంటే ఎన్డీఎస్ఏకు లేఖ రాసి లీగల్ ఒపీనియన్, సారీ లీగల్ కాదు, వాళ్ళు టెక్నికల్ ఒపీనియన్ తీసుకుంటే లెటర్ రాస్తే మెట్రో విషయంలో కిషన్ రెడ్డి గారు జోక్యం చేసుకున్నారు కదా సార్, తీసుకొని వెళ్ళారు కదా. ఓకే. అట్లే ఇప్పుడు ఎన్డీఎస్కే విషయాన్ని కూడా సీఎం గారు దీని మీద మాకు ప్రజల నుంచి ఒత్తిడి ఉంది, మీకు ఏదన్నా రిపోర్టు దీని మీద క్లారిటీ ఇప్పించని అడిగితే తెలంగాణ బిడ్డ కాబట్టి కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్కే దగ్గరికో ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరకో తీసుకుని వెళ్ళి ఎక్స్పర్ట్స్ ని ఇక్కడికి పంపించి 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ ఇక్కడికి పంపుతారు కదా సార్. పంపితే వాళ్ళు ఏదో ఒక రిపోర్ట్ ఇస్తే ప్రజల క్లారిటీ వచ్చేస్తుంది కదా. సరే, ఎన్డీఎస్ఏ మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు. ఈ ఇంజనీర్స్ ఒపీనియన్ ని మన తెలంగాణ ప్రభుత్వం తీసుకోవట్లేదు. యాక్చువల్ గా నిన్న రిటైర్డ్ ఇంజనీర్స్ రాశారు, అయినా ఇవాళ సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సరే, ఎన్డీఎస్ఏ ఫైనల్ అనుకున్నాం సార్. ఎన్డీఎస్ఏ గురించి ఇప్పుడు సీఎం గారు ఒక లేఖ రాస్తే కిషన్ రెడ్డి గారు ఎమ్మటే తీసుకుని వెళ్తారు కదా సార్. వారే పూర్వం ఎన్డీఎస్ఏని రాష్ట్రంలోకి రప్పించారు, తీసుకొని వెళ్ళి సమస్య పరిష్కారం చేస్తారు కదా. వారు కూడా తెలంగాణ బిడ్డే కదా. రైతులు ఇంత ఆందోళన చెందుతున్నప్పుడు మీరు చూస్తున్నారు, రాష్ట్ర 5-6 రోజుల కాంచి నేను కూడా చూస్తున్నా సార్, మీరు అనేక కాల్స్ తీసుకుంటున్నారు. ప్రతి రైతు ఆందోళన బాధలో ఉన్నాడు సార్. ఇప్పుడు ఇది రాజకీయాలకు టైం కాదు, ప్రజల కష్టాన్ని. మంచినీడు హైదరాబాద్ లో ఒక ట్యాంకర్ బుక్ చేస్తే 10 రోజులకు కూడా రావట్లేదు సార్. చాలా ఇబ్బంది ఉంది. దయచేసి మీరు మంచి చర్చ చేస్తున్నారు, మేధావులందరినీ తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాస్తే ఢిల్లీ కదిలే పరిస్థితి ఉంది సార్, అది ఒక్కటి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. శరత్ గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎవరన్నా ఏదైనా మంచి వాళ్ళు ముందడబడాలంటే రేవంత్ రెడ్డి నోరుకు భయపడుతున్నారు సార్. ఎవరినైనా కానీ చీల్చి చెండాడుతున్నాడు, చాలా చాలా దుర్భాషలు ఆడుతున్నాడు. అసలు ఎట్లా అంటే పరిస్థితి, మంచి వాళ్ళు ఎవరైనా కానీ గౌరవంగా పక్కకు తప్పుకునే పరిస్థితి అనమాట. దుర్మార్గమైన రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ. పెద్దలు ఎవరు కూడా ఈ రకంగా చేయండి, మా అనుభవం ఇది, మా పద్ధతి ఇది అని చెప్పే పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో లేదు. అది అక్కడ జరుగుతున్నటువంటి పది. పాపం కిషన్ రెడ్డి గారు మర్యాద మనిషి, మర్యాద రావన్న ఆయన ఈ రేవంత్ రెడ్డి నోట్లో ఎందుకు పడతాడు సార్? ఆయన వాడు ఈయన అడిగితే ఆఫ్ కోర్స్ ఆయన చేయగలడు. అసలు ఈయనకే ఆ చిత్తశుద్ధి లేదు కదా. రేవంత్ రెడ్డికే ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ కనుక్కోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇదంతా రచ్చేలేదు కదా సార్. ఒకసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ తీసుకుందాం. ఇంతకుముందు కాలర్ రేజ్ చేశారు కాబట్టి రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, ఆర్మూర్ శాసనసభ్యులు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఎట్లా ఉంది ఆర్మూర్ లో సిచ్యువేషన్? ఎన్ని ఆర్మూరు, బాల్కొండ, డిచ్పేల్ అని ఉండదండి. అంటే ఆర్మూరు అంటే ఇక ఏమంటారు, పంటల హబ్ తెలంగాణలో ధాన్యాగారం అనుకోవచ్చు, అంతే కదా? ధాన్యాగారము ఓకే. మా అదృష్టం అది ఆంధ్రప్రదేశ్ లో రాలేదు, తెలంగాణ కాలేదు. ఉమ్మడి ఎప్పుడైతే నిజాం ప్రభుత్వంలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టారో దాని వల్ల వచ్చాను తప్ప మళ్ళీ మీరు పుష్కని పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం గురించి చెప్పారు మాకు. పాలమూరు రంగారెడ్డితో అంటే నేను ఏమంటున్నా అంటే మాది 100 సంవత్సరాల క్రితం 1930 నిజాం సాగర్ కట్టిన నిజాం ప్రభు అంటే కొన్ని చెడు పనులు 99 చేసిన ఒక మంచి పని చేశాడు మాకు. అయితే నేను ఒకసారి క్లారిటీ ఇవ్వడం, తెలంగాణ ప్రజలు ఇప్పుడు జీ తెలుగు న్యూస్ మీ డిబేట్ అంటేనే కొన్ని మిలియన్లలో పోతుంది వ్యూవర్స్, కాబట్టి కొన్ని సత్యాలు చెప్పాలి. రెండోది ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నది, అడగదలుచుకున్నది కాళేశ్వరం గురించే కదా.
నాకు ఇద్దరు అంటే ఒక మా కాళేశ్వరం ఏం చేయాలి? నీళ్లు ఎత్తిపోయాలా వద్దా కన్నెపల్లి నుంచి? ఒక నిమిషం. ఇప్పుడు మా పెద్ద సార్ ఉన్నాడు అక్కడ, మండ వెంకటేశ్వర గారు, మా జిల్లా పెద్ద ఆయన, వాళ్ళు పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు. ఇక్కడ జరిగిన ఒక అతను ఇప్పుడు భూపాలపల్లి ఒక రైతు నాయకుడు ఒక మాట అన్నాడు. ఈ సమస్య అక్కడనే మొదలైంది. కరెక్టే, ప్రాజెక్టులు నీళ్లు కావాలనేది నిజము, రైతులకు నీళ్లు కావాలని నిజము, సాగునీరు తాగునీరు అది నిజం, సత్యం. ఒక్క మాటలో వాళ్ళు ఇంకా ప్రజలు అదే మాటలో ఉన్నారు. ఒక్క మాట అతను అంటే నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అవినీతి గురించి పట్టించుకోవట్టు లేదు, నీళ్లు కావాలంటున్నారంటే ఇగో ఇక్కడ వచ్చింది సమస్య. భరత్, అవినీతి వల్లనే కాళేశ్వరం గతి ఈరోజు. ఆ అవినీతి వల్లనే నాసిరకం కట్టడాలు, ఆ అవినీతి వల్లనే పిల్లర్లు గుంగిపోవడు. మా నిజాం సాగర్ ఎందుకు గుంగిపోవట్లేవు? మా పాత బ్రిడ్జ్లు ఎందుకు కూలిపోవట్లేదు? అంటే ఈ ప్రజలలో ఈ భావన తొలగాల, అవినీతికి కఠిన శిక్షణ పడాల. అందులో పనిచేసిన అధికారులు నేను చెప్పట్లేదు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కింద పనిచేసి ఏసీబీ డిపార్ట్మెంట్ అధికారులు 2,000 కోట్లు వచ్చినాయని. ఇగో ఇక్కడ మొదలైంది కాళేశ్వరం శని. దీనికి పాపం ఇద్దరు, బీఆర్ఎస్ ప్రభుత్వంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంది. ఒకవేళ అప్పుడు అది ప్రాజెక్టు మంచా చెడ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల మీద మనం ఒక ప్రాజెక్టు డిజైన్ల గురించి తర్వాత మాట్లాడదాం. ఈ రోజు సమస్య రావడానికి ఏం కారణం అని చెప్పండి? అవినీతి కంపల్సరీ ప్రజలు పట్టించుకోవాల్సిందే. ఎంత తిన్నా పర్వాలేదంటే ఇట్లా తయారైనరు. ఈ నాశరకం కట్టడాలు, కూలిపోయే కుంగడాలు, సంవత్సరాల తరబడి రాజకీయ చర్చలు, ఆరోపణలు ఈ గురించి మాట్లాడేసి మాకు నీళ్లు. ఇక్కడ అప్పుడు కట్టిన కేసీఆర్ గారు ప్రాజెక్ట్ డిజైన్ పక్కన పెడతాం, అవన్నీ పక్కన పెడతాం. ఈ రోజు ఆ అవినీతి వరదలై పారకపోతే ఈ రోజు ప్రాజెక్ట్ గా గతచ్చేది కాదు. రెండోది, కూలి 3 ఏళ్ళు అయింది. నేను ఫస్ట్ డిబేట్ మీకు జ్ఞాపకం ముందు భరత్ 2.5 years బ్యాక్ చెప్పాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా దీన్ని రిపేర్ చేయడం రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తారట 2027. నేను చెప్తాను ఒకటి భరత్, నన్ను మాట్లాడివ్వండి. ఆ రోజే చెప్పాను, 5 సంవత్సరాల వరకు ఆయన రాజకీయ ఫుట్బాల్ ఆట ఆడాల్సిందే. ఆయన తెలంగాణ ప్రజలను డైవర్షన్ చేయాల్సిందే, కరువుతో చావాల్సిందే. ఆ కరువుకు కూడా కేసీఆర్ కారణం అంటాడు. కరువు కూడా కరెక్టే, అవినీతి కారణం వాళ్ళు, ప్రాజెక్ట్ తప్పు చేసిన వాళ్ళు. కానీ ఏమైంది? సుమారు 6 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల భూమి అమ్మిండు. సుమారు 12-13 లక్షల కోట్ల యుద్ధ ప్రతిపాదన. ఇప్పుడు పరీక్షిత్ అని ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చింది, తన హిమాలయాల్లో కూడా మనకు చేసింది, మధ్యన పరీక్షలకు వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపింది ఒక ఆర్మీ కల్నల్. వండర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు, వండర్ఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారు, వండర్ఫుల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఓకే, నేను ఇప్పుడు అవినీతి తప్ప వేరే చర్చ పెడదాం. కానీ అవినీతి వల్లనే జరిగిన పరిణామాన్ని నువ్వు తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా దీన్ని ఇమ్మీడియట్ నువ్వు తీసుకోవాల్సింది, దీన్ని వెంటనే నువ్వు సాగులోకి తీసుకోవాల్సింది ఒకటి. రెండోది ఏమైంది? రావానా డబ్బులు, రావానా కమిషన్, రావానా వాళ్ళు 20% కొడుతు, నువ్వు 30% కొడుతున్నావా? ఈ రోజు మొత్తం మీ మొత్తం క్యాబినెట్ ఆడబెట్టు, క్యాబినెట్ ఆడబెట్టుడు కాదు, క్యాబినెట్ కాళేశ్వరం కడబెట్టు. ఆనే ఉన్నది 1 month ఒక మంత్రి, ఇండియాలో ఉన్న టెక్నీషియన్ మొత్తం అక్కడ కూర్చుని. ప్రపంచంలో ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. నేను జరిగింది సమర్థించట్లేదు, జరిగిన దానికి తెలంగాణ ప్రజలు అన్యాయపోతున్నారు. భరత్ 94,000 కోట్లు అండి, 1,00,000 కోట్లు అండి, ఎవరి సొమ్ము అండి, 12% ఇంట్రెస్ట్ అండి. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి అంటాడు 33,000 కోట్లు ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టినంటాడు. భరత్, ఎవడి సొమ్ము, ఎవడు ఎందుకు కడుతున్నాడు, ఎవడి కాంట్రాక్టర్లు ఆఫీసర్ల ఇళ్ల 1,000 కోట్లు ఎట్లా వస్తున్నాయి, ప్రాజెక్టులు ఎందుకు గుంగిపోతున్నాయి? చివరికి ఈ రోజు కాళేశ్వరం యుద్ధ ప్రతిపాదన ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా వాడుకుందాం, ఉన్న సిస్టమ్ అంతా ఆనే కూర్చుందాం. ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది కావచ్చు, దాన్ని ఏదైతే ఎక్కడైతే టెక్నికల్ ఇష్యూస్ వచ్చిందో దాన్ని మనం సరి చేసి నీటిపారుదల స్టార్ట్ చేసి అప్పుడు విమర్శించుకుందాం, అప్పుడు జైలు పెట్టుకుందాం. ఇది కాదు భరత్, ఇది తెలంగాణ, ఇది తెలంగాణ ఈ రకమైన రాజకీయం ఉండకూడదు. ఇంత దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి సిన్లాగా పట్టుకున్నారు. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. బీజేపీ, బీఆర్ఎస్ ఎవరైనా సరే ఈరోజు రాజకీయాలు బంద్ 1 month. దేశంలో ఉన్న టెక్నాలజీ తీసుకుందాం, కానీ ఇలా కావాల్సింది 30% ఇచ్చే బిల్లు పాస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్డీఎస్ఏ చెప్పిన దాన్ని బట్టే ప్రభుత్వం చేస్తుంది. ఎన్డీఎస్ఏ నీళ్లు లిఫ్ట్ చేయొద్దు, లేదా డ్యాములు సేఫ్ కాదు, అన్నాను సునీలా అని చెప్పారు.
నేను ఒకటండి సేఫ్ కాదంటే కదా రిపేర్ చేద్దామంటున్నాం. సేఫ్ ఉంటే అంటే చాలా చేయమంటున్నాం. రిపేర్ అంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు వర్షాకాలం అంటే ఎలక్షన్ టైం అట్లా కాదండి. 3 ఏళ్ళు 36 నెలలు 12 లక్షల కోట్లు అయిపోయింది నీకు రిపేర్ మొదలు కదా. రిపేర్ అంటే ఈ సీజన్ కాదంటారు, ఈ సీజన్ అయిపోయిన తర్వాత చేస్తే ఒకటే భరత్. ఇప్పుడు సత్యాలు కూడా తెలియాలి ప్రజలు నిర్ణయించుకోండి. రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ఒక నేను అని చెప్పేది నేను చెప్తున్నా. ఎవరైనా సరే అది ఏంటి పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఒక మైండ్ ఇట్ ప్లీజ్. ప్రజలు నిర్ణయించుకొని అవినీతిని వదిలేస్తే అన్ని కూలుతుంది, రాష్ట్రం కూడా కూలుతుంది. రెండోది, ఇప్పుడు ఎందుకు ఇదంతా జరగదు, ఇమ్మీడియట్ డబ్బు రాదు ఇలాకు. వెంటనే 5,000 కోట్లు శాంక్షన్ చేస్తే కంటే వీళ్ళకత్తా జబ్బు వస్తుంది. అందుకోసం శాంక్షన్ చేశాను అన్ని బిల్లు. ఎల్లాంటి వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టినండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టింది. పేపర్ కటింగ్ అని చూసుకోండి. ఆ రోజే చెప్పారు మాకు డబ్బులు ఇస్తారు. అది వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ ఏం జరిగింది వాటి ద్వారా పేమెంట్స్ ఇస్తే రెడీ చేస్తామన్నారు. వీళ్ళు ఎందు గురించి దాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మేము దాన్ని మంచి ఇచ్చాను అంటలేము. దీన్ని ఉపయోగం లేకుండా ఎప్పుడు దీన్ని బూచిని చూపించుకుంటా మాజీ ముఖ్యమంత్రి మీద ఆట ఆడుకోవాలా. అది వ్యక్తిగత దేశం ఉంటే చెర్లపిల్ల గారితో నువ్వు కట్టు, 2 గారికి పోతే కట్టు. నీ కట్టే రోజులు వచ్చి ముత్తిముడు పెట్టిన చెర్లపిల్ల. ఇది కాదు. తెలంగాణ ప్రజలు 10 జిల్లాల రైతులు ఈ రోజు ఎల్లితో కరువు కాట కడగబోతున్నారు. ఇది రాజు ఆయన అన్నది కరెక్ట్ అన్నాడు. ఎవరో భూపాలపల్లి రైతు కావచ్చు, రైతు రాజనీతి ఉండాల, రాజధర్మం ఉండాల. రేవంత్ రెడ్డి చేసేది మొత్తం రాజకీయమే. నేనేదో ఇంతకుముందు బీఆర్ఎస్ సమర్థించట్లేదు, కేసులు అవి తర్వాత చూద్దాం. నువ్వు రిపేర్ చేయముందు దాని 10,000 కోట్లు అయితే 10,000 కోట్లు వసూలు చేద్దాం. నిన్న కవిత అన్నట్టు 1,400 కోట్లు ఎట్లా రిపేర్ చేస్తారట కదా. రిపేర్ నెక్స్ట్ మే వరకు కంప్లీట్ అవుద్ది. 27 మే. ఎప్పుడు 3 ఏళ్ళు అయింది, 12 లక్షల కోట్లు అయిపోయినాయి. రైతులు కరువు కాటకాలతో మాట్లాడుతున్నారు. రైతులు మొత్తం అర్థనాదాలు చేస్తున్నారండి. 12 లక్షల కోట్లు అయింది. 12 లక్షల కోట్లు బడ్జెట్ అంటారా? ఇప్పుడు మాకు 3 ఏళ్ళ కలిపి బడ్జెట్ అని చెప్తున్నారు. బడ్జెట్ అప్పు భూములు అమ్మినాయి. ఓకే. ఇవన్నీ నువ్వు 12 లక్షల కోట్లు నేను డబ్బు ఎంత అంటలేను. ఎస్టిమేషన్ ఎల్ఎండి ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఆ రోజే కూర్చుండి ఒక 2 మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను. 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల మీద గుదిబండు ఉన్నది. ఈరోజు అప్పు తెలుసా మీకు? నేను చెప్పేది కాదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 3-4 ఒక 1 వీక్ ముందు పెట్టాడు. 33,000 కోట్లు వడ్డీ కట్టినము, ఈఎంఐ కట్టినామన్నాడు. ఈ ప్రాజెక్టు చుక్క నీరియకుండా 33 జిల్లాల ఉసురు పోసుకుంటున్నారు భరత్. ఇల్లు 33,000 కోట్లు భరత్. ఈరోజు రైతుని ఒక కరువు పాలన పడేసారు. రాజకీయాల గురించి రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలను పక్కన పెట్టండి. తల్లి దయచేసి మండ వెంకటేశ్వరరావు గారు ఎవరైనా కావచ్చు. నేనేమంటున్నా 2 days కింద మాట్లాడివ్వండి. రిటైర్డ్ అయిన ఇంజనీర్స్ తెలంగాణలో ప్రముఖ ఇంజనీర్స్ అందరూ మాకు ఇవ్వండి మేము కడతామంటున్నారు భరత్. కానీ కమిషన్లు కొట్టేయరాదల్లా, కబ్జాలు చేయరాదు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి కావాల్సింది కమిషన్లు, కబ్జాలు. బిల్లు ఇస్తే 30% కావాలా, 20% కావాలా. కానీ తెలంగాణ ప్రజల 1,00,000 కోట్ల తీసుకొచ్చి ఈరోజు ఇట్లా చేసిండ్రు. ఒకసారి నాగన్ గారు ఏదో మాట్లాడతారట మీతో. ఎస్, నాగన్ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడు. అవినీతి మీద పోరాటం చేస్తా ఉన్నాను నేను. గాలి రెడ్డి నుండి తీసుకుంటే మొత్తం ఇలా ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాయి కానీ కాంట్రాక్టర్ల మీద కానీ చేస్తున్నాను. మద్దతు రావడం లేదు నాకు. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఇలా సుప్రీంకోర్టుకు పోతే కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రభుత్వము నన్ను అపోజ్ చేస్తుంది సుప్రీంకోర్టులో. ఇప్పుడున్న ప్రభుత్వం నన్ను అపోజ్ చేసింది కోర్టుల. అంటే ఏమి ఇంత పెద్ద ఎత్తున అవినీతి 1,000 లక్షల కోట్లు జరుగుతూ ఉంటే అసలు నిశ్శబ్దంగా ఎందుకుంటున్నారు ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ? దాంట్లో ఏది ఆలోచించకుండా మనమైతే అవినీతిని అయితే అరికట్టే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఇలా దేశ చరిత్ర మారుతుంది. ఇలా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఏదైతే కాగ్ రిపోర్టు 2023 ఫిబ్రవరిలో ఇచ్చిండ్రు, అది చేయలేదు. టేబుల్ చేయనందుకు, ఎందుకంటే టేబుల్ చేస్తే ఇది తీసుకుపోయి నేను సుప్రీంకోర్టులో పెడతాను.
అందుకోసమని టేబుల్ చేయలేదు 23 వెళ్ళి కూడా అన్ని ఇప్పుడు చేస్తలేడు ఆయన చేస్తలేడు. కరప్షన్ ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. లాస్ట్ 20 సంవత్సరాలు ఇక కాళేశ్వరం కరప్షన్ ప్రజలకు కూడా చేరింది. కాళేశ్వరం, పారమూరు రంగారెడ్డి ఓట్లు రాజకీయ నేను అనేది ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు మీలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు డబ్బులు పంచకపోతే గెలుస్తారా? మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు. ఎందుకు కారణం ఏంది చెప్పండి? మీరు డబ్బులు పంచారు అంతే కదా. డబ్బులు పంచారు, మీకు టికెట్ కూడా ఇవ్వరు పార్టీలు. టికెట్ కూడా ఇయ్యారు, డబ్బులు లేకపోతే టికెట్ కూడా ఇవ్వరు. మరి ఇక పబ్లిక్ కూడా ఓటుకు ఏంది? నాకు రాకేష్ రెడ్డి గారే చెప్పారు. నువ్వు ఏంది రాకేష్ రెడ్డి గారు ఏంటంటే పబ్లిక్ దేవుడి ముందు పూజా ద్రవ్యాలు పెట్టినట్టు అన్ని పెట్టాలి. కొబ్బరికాయ, పూజా ద్రవ్యాలు అన్ని పెట్టినట్టు పైసలు ముందు పెడితేనే ఆలోచిస్తారు. లేకపోతే ఓటు అనేది సీరియస్. పైసలు ఇవ్వకపోతే సీరియస్ అని అనుకోరు. నేను ఇదని లేదు. ఒకటి భరత్, నేను అన్నది ఏంటంటే ప్రజలని బలహీనులని చేసినాం. ప్రజలు ఎప్పుడు కూడా మా దగ్గరికి రాలేదు డబ్బు ఇవ్వమని. ప్రజలు ఎప్పుడు ఇది ఒకసారి మీరు దాని కరెక్షన్ నేను ఇంకో రకంగా అన్నాను కదా. నేను అన్నాను ఏంటంటే ప్రజల్ని కీర్తించారు, ప్రజల్ని గొప్పవాళ్ళని చెప్పాను. మేము ఈ రోజు ఇప్పుడు మా తెలంగాణ జిల్లాలో అల్ఫాజులో మన కళ్ళున్నట్టు ఎట్లా అలవాటు చేసినాము. ఓటర్లు ఇంటికెళ్లి బలవంతం చేస్తున్నారు రాజకీయ నాయకులు. మాంసం తీసుకోమని, మందు తీసుకోమని, డబ్బులు తీసుకోమని. ఇది రాజకీయ నాయకులు చేసిన పాపమే తప్ప ప్రజలు ఓటర్లు చేసిన పాపం కాదు. రాజకీయ నాయకులు అలవాటు చేస్తే ప్రజలు పైసలు ఇవ్వకపోతే ధర్నా చేస్తున్నారు. తగ్గుతున్నది అది ఒకటండి. అందరినీ మనం ఆరకం చెప్పలేము. రెండోది ఇప్పుడు మాత్రం కాళేశ్వరకే పరిమితం కావాలి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో దుబ్బాకనో లేకపోతే మునుగోడో, హుజరాబాదో లేదా జూబ్లీ హిల్స్ లో పైసలు ఒట్టిగా రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ ఇంట్లోంచి ప్రింట్ చేశారా? ఈ కాళేశ్వరము లేకపోతే పాలమూరు రంగారెడ్డి లేకపోతే ఇంకా మూసి సుందరీకరణ లేకపోతే ఇంకేదో ప్రాజెక్టుల ద్వారా వచ్చిన డబ్బులే కదా. అంటే మూసి సుందరీకరణ ఇంకా స్టార్ట్ కాలేదనుకోండి. నేను చెప్తాను ఎగ్జాంపుల్. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా వాళ్ళ జేబులోంచి ఇస్తారా, వాళ్ళ ఇంట్లోంచి ఇస్తారా? మళ్ళీ కాంట్రాక్టర్లు అవి తీసుకొని కమిషన్ తీసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. సో అందుకని కరప్షన్ అన్నదానికి కరప్షన్ అన్న క్వశ్చనే లేదు. అవినీతి అన్న క్వశ్చన్ లేదు. అవినీతిలో ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది. ఓటుకు నోటు తీసుకొని మళ్ళీ అవినీతి అంటే నేనేమంటున్నాను, ప్రజలు ఆ రకంగా అందరు కాలేదు. ఎక్కడో 10% నేను చాలా మంది మంచి అందరు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ఎవరు? నేను చెప్తున్నా కదా, చాయ్ తాగని వాళ్ళు ఉన్నారు, చాయ్ కూడా తాగరు. రాజకీయ నాయకులు తిరుగుతుంది, పాపం తగ్గుతుందని. అట్లా మనుషులు కూడా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరకే పరిమితం అవుతాం. కాళేశ్వరం ఏంటంటే తెలంగాణ ప్రజల ఒక మంచి చెడులు పక్కన పెడితే ఇట్లాంటి కరువు ప్రాంతం టైంలో మనకి ఏదైతే ఇప్పుడు వాటర్ వస్తుందో దాన్ని ఇప్పుడు మనం పంపింగ్ చేసుకుంటే కొద్ది గొప్ప మనం ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో బెనిఫిట్ పొందొచ్చు ఇటువంటి టైంలో. ఏంటంటే ఒకళ్ళిద్దరు కాలర్స్ తీసుకుందాం. రాకేష్ రెడ్డి గారు. ఎస్, హైదరాబాద్ నుంచి అర్జున్ కాలర్. నమస్తే అర్జున్ గారు. నమస్కారం అండి. నమస్కారం భరత్ గారు, అలాగే పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన రాకేష్ రెడ్డి గారిని, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారిని తీసుకున్నారు. ఆయన అవినీతి గురించి, కాళేశ్వరంలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ కూడా కూలిపోయిందండి. అలాగే పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందండి. అలాగే గుజరాత్ లో కూడా బ్రిడ్జిలు కూలిపోయాయండి. మన రామ మందిరంలో కూడా చాలా 100 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్న మన రామ మందిరంలో కూడా కరప్షన్ జరిగింది సార్. ఇక్కడ అందరిని అలవాటు చేస్తున్నమాట ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవాలండి. రెండవది ఇప్పుడు పోలవరం పోయింది. పోలవరం ఏం జరిగింది? డయాఫ్రామ్ వాళ్ళు 2 సార్లు కొట్టుకుపోయింది. అది అవినీతితో కొట్టుకుపోయిందంటే ఒప్పుకుంటామండి. కానీ గమనిస్తున్నారు ప్రజలు. అయితే మంచి డిబేట్ చేస్తున్నారు. కాలర్స్ తీసుకోవడం, కాలర్స్ ఏవైతే చెప్తున్నారో, ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఇది చాలా వాల్యుబుల్ డిబేట్ చేస్తున్నారు సార్. భరత్ గారు చాలా మంచి విషయం తీసుకుంటున్నారు. పబ్లిక్ ఏమైపోయినా పర్వాలేదు, రాజకీయ నాయకులకి వీళ్ళ అవసరాల కోసం కేవలం దానివల్ల హైదరాబాద్ కు మంచినీళ్ళు లేకపోయి కొట్టుకు చచ్చినా పర్వాలేదు, మాకు ఓట్లు మాకు కావాలి. కరప్షన్ మాట్లాడే హక్కు ఎక్కడుంది సార్? 100 సంవత్సరాలు కొట్లాడి నిర్మించుకున్న అయోధ్య రామ మందిరంలో కూడా కరప్షన్ జరిగింది. దాని గురించి మాట్లాడు కదా. పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము. ఈ రోజు ఈటల స్పష్టంగా చెప్పారు. రిటైర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఇచ్చారు, స్పష్టంగా నివేదికలు ఇచ్చారు. తీసుకోండి, వాళ్ళ డైరెక్షన్ లో పనిచేయండి. ఎక్కడ సార్ మీరు హైదరాబాద్ లో ఉంటారు కానీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? మాది దేవరకొండ సార్. అంటే ఇప్పుడు నీటితోటి మాకు అంటే ఇక్కడ దేవరకొండ అంటే నాగార్జున సాగర్ పరిధిలో. ఓకే, మీరు లేదు డిండి వస్తుంది సార్. డిండి వస్తుంది. డిండి. సో మీ కాళేశ్వరంతో సంబంధం లేదు కానీ తోటి రైతులను చూసి
భరత్ గారు కానీ ఈ రోజు అవినీతిని సమర్థించలేదు మాట్లాడటం. మీరు ఒకసారి దయచేసి వినండి. మీరు ఒకసారి అది ఎవరో కలర్కి చెప్తున్నాను. నేనేమన్నానంటే 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజల సొత్తు, పాయింట్ 1. రెండోది 3 సంవత్సరాల 33,000 కోట్లు వడ్డీ ఈఎంఐ కట్టడం, పాయింట్ 2. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మితిమీరిన అవినీతి నాసిరకం కట్టడం. అది నేను ఎక్కడో ఏ పార్టీని అతను అనుకున్నట్టు నేను బీజేపీని సమర్థించట్లేదు, కాంగ్రెస్ ని సమర్థించట్లేదు, బీఆర్ఎస్. నేను ఇప్పుడు సబ్జెక్ట్ మీరు కాళేశ్వరంకే కూర్చుందామంటే ప్రపంచంలో అవినీతిని అది వేరే సబ్జెక్ట్ కూర్చుందాం. రామాలయం కావచ్చు, అయోధ్య కావచ్చు, లేకపోతే తిరుమల ఉండి లడ్డు కావచ్చు. నేను మాట్లాడేది ఏంటంటే ఈ రోజు ఒక వెళ్ళిన ఒక కరువు వల్ల తెలంగాణ ప్రజలు డిజైన్ల గురించి మాట్లాడుతున్నాను. నేనేమైందంటే ఒక కాలర్ ఏమన్నానంటే అవినీతిని పట్టించుకోకపోవడం సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాను. ఈ రోజు డిస్కషన్ ఎందుకు వచ్చింది? కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది ఎందుకు కుక్కింది? అవినీతి వల్ల నాసిరకం కట్టడాలు. దానికి ఆధారంగా ఇప్పుడున్న ప్రభుత్వం 1,000 కోట్ల అధికార నిందలు దొరుకుతున్నాయి. రాజకీయ నాయకులు పక్కన పెట్టు. నేనేమంటున్నా, ఈ అవినీతి గురించి తర్వాత డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఆదాయం కావచ్చు, అప్పు కావచ్చు, భూముల అమ్ముడు కావచ్చు, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఒక ఏదైతే ఎల్ఎన్టీ కావచ్చు, ఇప్పుడు అతను అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఒక ప్లానింగ్ ప్రకారం కావచ్చు, లేకపోతే మాకు కల్నల్ గారు ఇచ్చినట్టు కావచ్చు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ ఇచ్చినట్టు కాదు, రిపోర్ట్లు ఇచ్చినట్టు కావచ్చు, మొత్తం ఇది ఒక యుద్ధ ప్రతిపాదకన. కశ్మీర్ లో లోయలు వచ్చినట్లు, హిమాలయాల లోయలు కూలిపోయినప్పుడు, చాలా సంఘటనలు జరిగినప్పుడు ఎట్లయితే ఒక యుద్ధ ప్రతిపాదన తీసుకుంటారో ఆ రకంగా తీసుకుని కంప్లీట్ చేసి అప్పుడు రాజకీయ ఆరోపణలు, రకరకాల వెయ్యి మాట్లాడదాం పార్టీలు. కానీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయం లాగా ఈరోజు ఉపయోగపడుతుండనో రాజకీయ కారణాలతోనే దాన్ని చెయ్యట్లేదు. ఇది 2.5 సంవత్సరాల కింద నేను చెప్పాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నందులో చెయ్యడు. నేను అన్నది ఏంటంటే రాజకీయాలకు ఖచ్చితంగా చెప్తున్నా, రాజకీయాలు బంద్ చేయండి. ఇప్పుడు అన్ని పార్టీలు ఆల్ పార్టీ కమిటీ చేయండి. కమ్యూనిస్ట్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు వేయండి. ఏసీ రేపు దీనికి సంబంధించి అందరు ఇప్పుడు అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్స్ మొన్న కూడా పేపర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లేదు కల్నల్ పరీక్షిత్ ఉన్నాడు, లేదు నేషనల్ సెక్యూరిటీ ఉన్నది, ఇండియాలో ఎంత అన్ని రిపోర్ట్స్ కంప్లీట్ అయినాయి. అందరి సహాయకారం తీసుకుందాం, అందరి హెల్ప్ తీసుకుందాం. పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఓన్లీ ఇప్పుడు మనకు కావాల్సింది కాళేశ్వరం ఉపయోగంలోకి రావాలి ఇమ్మీడియట్లీ. 1,00,000 కోట్లు, ఒక 5,000 10,000 కోట్ల ఎన్నైనా సరే అందరు ఆల్ పార్టీ మెంబర్స్ పెట్టి ఒక నిపుణులైన ఇంజనీర్ బృందం పెట్టి ఫస్ట్ దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా ఉపయోగం తీసుకొచ్చి ఇట్లాంటి కరువు ప్రాంతం టైంలో రైతులకు అన్నట్లు రైతులు పశువులు చనిపోవడం మొదలు పెడుతున్నాయండి. తాగునీరు లేక మనుషులు తాగుతారు, అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి. పశువులకు తాగునీరు దొరకలేదు. ఇప్పుడు సాగునీరు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. నిజమే, మాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం అవినీతి ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేసుకునే బదులు ఇవన్నీ అద్దంటున్నా. నేను ఇప్పుడు జరిగింది అక్కడి నుంచి మొదలైంది కాబట్టి ఇతను రాజకీయాన్ని గురించి వాడుకుంటున్నాడు కాబట్టి ఇద్దరు 2 పార్టీలు 2 వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి వల్ల కాళేశ్వరం ఉపయోగంలోకి వస్తలేదు. కాళేశ్వరం తెలంగాణ ప్రజల కన్నీళ్లు దూడతలేదు. ఇది ఒక స్వచ్ఛమైన నిజాయితీ గల కమిటీలు, ఇంజనీర్లు, సీనియర్ రాజకీయ నాయకులు, రిటైర్డ్ రాజకీయ నాయకులు, ఎన్జిఓస్ అందరూ కమిటీగా ఏర్పడి అవసరమైతే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో దాన్ని ఉపయోగం తీసుకురావచ్చు. వాటర్ మళ్ళా ప్రజలకు ఉపయోగపడటాక రాజకీయ చర్చలు, ఆరోపణలు ప్రజలు ఎన్నైనా చేసుకుందాం. ప్రపంచంలో ఉన్న, దేశంలో ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ పెట్టుకుందాం. అది సబ్జెక్ట్ డిఫరెంట్. ఇప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరం ని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ తాగునీరుకు ఉపయోగపడేటట్లు చేయాలంటే ఈ రాజకీయ ఆరోపణలు ప్రతిమలు ఈ సమయంలో కరెక్ట్ కాదు. ఈ టైంలో అది ఎక్కడే ఒక్కటి దీని పరిష్కారం. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు ఒకప్పుడు ఉపన్యాసాలు పనిచేయండి. 3 ఏళ్ళు అయింది. నువ్వు యుద్ధ ప్రతిపాదన కమిటీ అయ్యి ఆల్ పార్టీ కమిటీ అయ్యి నువ్వు ఇందులో ఏ కొద్ది చిత్తశుద్ధిన నిజాయితున్నా ఈ 3 నెలలు రాజకీయాలు మాట్లాడద్దు కాళేశ్వరం గురించి. 3 నెలల తర్వాత మొత్తం ఏదైతే జరిగిందో, పొంగిపోయిందో అన్ని మనం సెటరేట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత నీరు ఏదైతే మనం దాన్ని కాళేశ్వరం ఉపయోగించుకుందాం. రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో వాడుకుందాం. తర్వాత మీరు ఏమేమి రాజకీయాలు మాట్లాడుతారో మాట్లాడు 3 నెలల తర్వాత. ఇది నేను చెప్పదలుచుకున్నా తప్ప నాకు ఇంకెవరినో నా పార్టీని పొగడుతుంది కాదు, లేకపోతే రాజకీయ నాయకులను తిట్టతుంది కాదు. ఆ సంఘటన ఎందుకంటే ప్రజలు పట్టించుకుంటలేరన్నారు కాబట్టి. మండవ వెంకటేశ్వరరావు గారు, ఇందులో సెకండ్ ఒపీనియన్ ఏం లేదు. ఖర్చు అవ్వాల్సింది అయిపోయింది. రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు అది అవినీతి ఉందా లేదా తేల్చాల్సిన వాళ్ళు తేల్చడం లేదు. రైట్. కనుక ఆ సబ్జెక్ట్ కన్నా ముందు ఈ కరువు కాలంలో, వచ్చే కాలంలో
బ్రాడ్కాస్టింగ్ చూసిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు చూసిన తర్వాత ఏ మాత్రం నీళ్లు సేవ్ చేసుకోగలిగినా అది అందరికీ మానవాళికి మనందరికీ మంచిది కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ప్రయాణం చేయాలని మనం ఆ విధంగా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు అందరం కూడా ఏం చెప్పారంటే బీజేపీ అనగానే ఇంకో విధంగా అనుకోవద్దు. రాకేష్ గారు చేయాల్సింది ఎన్డీఎస్ఏ కాబట్టి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా మీ తరఫు నుంచి కూడా ప్రెషర్ పెట్టండి. అందరూ కూడా కలిపి పాజిటివ్ గా చేయొచ్చు అనేటువంటిది ఒక 10% ఉన్న కార్యక్రమాలు పెట్టి మంచినీళ్ళ కన్నా మనం ఉన్నటువంటి ఎల్లంపల్లిలో మనం నీళ్లు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. ఎవరు కూడా ఆలోచించాల్సిన, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేయాలని కూడా మన ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, కరీంనగర్ నుంచి శ్రీనివాసరావు గారు ఉన్నారు. పీసీఆర్ ఉన్నారు, కాల్ కట్ అయినట్టుంది. ఎస్ మండవ గారు కంటిన్యూ చేయండి. సో ఒకటి అంటే కన్క్లూజన్, చర్చ క్లోజ్ చేసే సమయానికి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వారి దగ్గర నుంచి కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ లో కొంచెం అది యాక్టివ్ చేయమని వారిని కోరుతున్నాను. అట్లానే మిగతా వాళ్ళు ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు కూడా చేద్దాం. ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కూడా సబ్జెక్ట్ అందించండి. అందరూ కూడా చేయాల్సింది చెబుదాం తప్పకుండా. శరత్ గారు చెప్పిన దాంట్లో ఇక్కడ ఏది దాగే లేదు. ఇప్పుడు వెనకటికి ఒక సినిమా జ్ఞాపకం ఉంది, జేసీ కూడా చెప్పినట్టుంది. తప్పు చేయని వాళ్ళు ఎవరో ఉంటే ముందుకు వచ్చి రాయి పెట్టి కొట్టండి అన్నారు. నేరం నాది కాదు ఆకలిది. అదే దాంట్లోనే సినిమానే కాకుండా కొట్టడానికి ఎవడు రాలేదన్నట్టు ఇక్కడ ఓటర్ను పట్టుకుంటావా, లీడర్ను పెట్టుకుంటావా, యంత్రాంగాన్ని పెట్టుకుంటావా, ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ ను పెట్టుకుంటావా? ఈ కడుపు ఇంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చెప్పుకోలేని పరిస్థితి. దాన్ని ఈ చర్చలతో సమస్యలేదు. పెరిగి నాశనం అవ్వాల్సింది తప్ప మానవాళిలో మనకున్న పరిస్థితుల్లో మారుతుంది అనేటువంటి చిరు ఆశ కూడా పోతుంది. ఇది కొద్ది కఠినమైన బాధ అయినా కఠినమైన వాస్తవం. ఇది ఇంకా కూడా పెరిగి తరగాల్సిందే, దాని అంతర్గత నరుక్కు రావాల్సిందని మాత్రం నేను మనసులో అనుకుంటూ మన డ్యూటీ మనం చేయాలి. కాబట్టి ఈ ముందు తక్షణం మంచినీళ్ళ ఇష్యూ, తర్వాత చేయాల్సిన దాంట్లో అవినీతి అనేది అదో క్యాన్సర్ అందరికీ. అది మండవ గారు, ఇప్పుడు మనం వింటున్నాం కదా కాలర్స్ మాక్సిమం ఏం చెప్తున్నారంటే, సరే అవినీతి జరిగింది అనేది వాస్తవమా కాదా అనేది మాకు అనవసరం, ఫైనల్ గా రైతులకు కావాల్సింది నీళ్లు, సో రిపేర్ అనేది చేయించాల్సిందే. నిన్న రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఇచ్చిన అడ్వైస్ ని వాళ్ళు ఫాలో అయ్యి గవర్నమెంట్ అర్జెంట్ గా స్టెప్ తీసుకుంటే బెటర్ అనేది చెప్తున్నారు. సో మీరు ఒక్క నిమిషం, మనం ఇక్కడ అవినీతి అవసరం లేదు, మంచినీళ్లు కావాలనే ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ రాకేష్ రెడ్డి గారు చెప్పింది ఇక్కడ ఎందుకు ఆయన చెప్పాడు కాబట్టి అంత ఆవేంతో మీకు చెప్పేదంటే, అటువంటి దాని మూలాన, అటువంటి మూలాల మూలనే ఈ సమాజం నెగిటివ్ దిశలో, ఇచ్చిన దిశలోకి పోతుంది అనడం కోసం దాన్ని అవినీతి తీసుకోవాలి. కానీ అవినీతి మూలాన ఇప్పుడు రైతాంగానికి దీన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడటం కానే కాదు. ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. సమాజంలో మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఆ అవినీతి అనేది ఓటర్ దగ్గర నుంచి మొత్తం వ్యాపించిపోయి వ్యవస్థలో పనిచేయకుండా, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేచర్ వ్యవస్థలన్నీ నాశనం అవుతున్న సందర్భంలో మాత్రమే అవినీతి గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ తక్షణమైన నీళ్ల విషయంలోనూ ఇంకో దాని విషయంలోనూ దాంతో పోల్చుకుని మన చర్చను వేరే విధంగా పెట్టుకోవడం కాదమ్మా. ఓకే, అంటే బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు రిపేర్స్ అయితే జరిగే ప్రసక్తే లేదని చెప్తున్నారు కదా, సో అందుకే అలా కాదండి. మళ్ళీ అదే నేను చెప్పదలుచుకున్నది, నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మండవ గారు అన్నట్లు దయచేసి రాజకీయ, ఇప్పుడు మెట్రో శ్రీధర్ అని ఉన్నారు ఒక పెద్ద ఆయన, అంటే మెట్రో అటు కొంకణ్ మెట్రో ఇట్లా వేసిన, ఢిల్లీ మెట్రో వేసిన అట్లాంటి నిజాయితీ గల అధికారులు తెలంగాణ కూడా చాలా మంది ఉన్నారు. రిటైర్డ్ అయిన ఇట్లాంటి మంత్రులు, మాజీ మంత్రులు ఏమన్నది. అందుకే 3 నెలల దాకా పార్టీలు కాళేశ్వరం గురించి మాట్లాడద్దు. ఫస్ట్ది పార్టీ మీకు తెలుస్తుంది, వాళ్ళని చెప్పదలుచుకున్న మీకు క్లియర్ గా పోతుంది, మళ్ళీ డైవర్షన్ అవుతున్నారు. నేను ఇప్పుడు 1,00,000 కోట్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు వాడుకలకు రావాలి. తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు, ఈ 2 అందుబాటులోకి రావాలంటే ఇప్పుడు బండవ గారు చెప్పినట్టు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఈ 3 నెలలు దీని ఒకటి లాక్ చేయాలంటే, ఇది అవినీతి ఆరోపణ తర్వాత మాట్లాడుతున్న సబ్జెక్టు. ఫస్ట్ ఇది వాడుకలోకి రావాలి. వాడుకలోకి రావాలంటే మళ్ళీ పార్టీలో పేరు రావద్దు. ఆ పార్టీ కమిటీ ఏమంటున్నా నేను
ఆల్ పార్టీ కమిటీ వేసి రిటైర్డ్ ఇంజనీర్లు వేసి ఇట్లాంటి కొద్దిగా నిజాయితీ గల పాత మంత్రులు చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అందరు మంది ఉన్నత ఉద్యమంతున్నారు, ఉన్నత రాజకీయ విలువలు ఉన్నారు. వాళ్ళతో కమిటీ వేసేస్తే వాళ్ళు మీకు 100% చెప్తున్నారు 60 రోజులలో కాళేశ్వరం వాళ్ళు ఎప్పట్లాగా పొంగుతుంది. అయితే కొద్దిగా నష్టం అవుతుండొచ్చు, తర్వాత చూసుకుందాం. కానీ దాన్ని 1,00,000 కోట్లు వాడుకలో తెచ్చుకోవాలి. ఇట్లాంటి కరువు వచ్చిన పరిస్థితులలో ప్రజలను కాపాడుకోవాలి. కాబట్టి చెప్తున్నాను, రాజకీయాలు నేనే మాట్లాడుతాను ఈ టైంలో. నేను ఎందుకంటే అవినీతి వల్లనే మొదలైన సమస్య కాబట్టి అవినీతిని కాదనుకుంటే మళ్ళీ ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కావాల్సింది మాత్రం ఆల్ పార్టీ కమిటీ. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిని రిపేర్ చేయదు, రాసి పెట్టుకోండి. ఆల్ పార్టీ కమిటీ వేస్తే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందంటారా చాలా తొందరగా? తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుకునే ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడైనా, ఒకవేళ నాకు వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను, తెలంగాణ ప్రజలు, పేద ప్రజలు, సామాన్య రైతులు, తాగునీరు, ఇట్లాంటి కరువు టైంలో మనం రాజకీయాలు చేయటం అంటే దీనంత పాపం ఇంకోట్లేదు. ఈ పాపాన్ని దేవుడు కూడా క్షమించాడు. ఈ 3 నెలలు అందుకు చెప్తున్నా, అఖిలపక్ష అంటే సిపిఐ, ఎంఐఎం, ఆల్ పార్టీస్, ఎన్ని పార్టీలు నాకు తెలియదు, ఈ మెయిన్ మేజర్ పార్టీలు మెంబర్ తీసుకొని ఇట్లాంటి మండ వెంకటేశ్వర గారు, ఇంకా పాత చాలా మంది నాగార్జున కావచ్చు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అవినీతి మచ్చ అంటే రాజకీయ నాయకులు ఉన్నారు, అవినీతి మచ్చ అంటే ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి సమాజం మొత్తం ఇంకా కుళ్ళిపోలేదు. అట్లాంటి వాళ్ళు చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఇండియాలో. మినార్ బ్రిడ్జ్, ఇప్పుడు ఏమంటారు, కాశ్మీర్ లో బ్రిడ్జ్లు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, చాలా మంది అధికారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తే రాజకీయాలకు ఈ విమర్శలు ప్రతి విమర్శలు లేకుండా 3 నెలలు ఈ కాళేశ్వరం పక్కన పెడితే మీరు రాసి పెట్టుకోండి, సుమారు 60 నుంచి 90 రోజుల కాళేశ్వరం పునర్జీవం పొందుతుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వాడుకలకు వచ్చిన తర్వాత ఎవరి రాజకీయం వాడి చేసుకోండి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, రవీందర్ గారు నల్గొండ నుంచి. రవీందర్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి భరత్ గారు. అక్కడ ఉన్న పెద్దలకు కూడా అంత నమస్కారం అండి. భరత్ గారు, మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తున్నా. మీరు మీ ఎఫర్ట్స్ అన్ని చాలా గ్రేట్ అండి, చాలా సంతోషం వేస్తుంది. మంచి చర్చ నాలుగు నుంచి కండక్ట్ చేస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు, చాలా గొప్ప, చాలా గ్రేట్ అసలు. అది కనీసం రెగ్యులర్ గా ఇక్కడ నుంచి DNA లో రెగ్యులర్ గా ప్రతి ఇష్యూలో కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం. అదే అండి, ప్రజల ఒపీనియన్ ఇంపార్టెంట్. ప్రజల ఒపీనియన్ తీసుకున్న రాజకీయ నాయకులు మారితే బాగుండేదండి. కనీసం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు రాజకీయం స్టార్ట్ చేసింది ఆయనే, రాజకీయం లాస్ట్ వచ్చేసి ఆయన బురద అంతేసి తీసుకుంటున్నాడు, వేరే మీద వేసేసిండు. అవినీతి కాదు కదా ఇప్పుడు పాయింట్, అది కాదు. 3 years అయింది వచ్చి గవర్నమెంట్, అది వాళ్ళేం చేయకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులు కాకుండా మొత్తం ఆయన దాని మీద మాట్లాడిండు. అది చాలా తప్పండి. అది కొద్దిగా ఈ టైంలో మీరు ఒక 2-3 ఒక ఇంజనీర్ తోటో లేకుంటే 2-3 రైతులతో తీసుకున్నా బాగుండేది. రాకేష్ రెడ్డి గారు చాలా టైం అంతా వేస్ట్ చేసి అందరిది. సారీ టు టెల్ దట్. అట్లా ఎందుకని ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. ఒపీనియన్ అదే సత్యం. ఇప్పుడు మండా వెంకటేశ్వరరావు గారు ఇరిగేషన్ మాజీ మంత్రి, నాగం జనార్దన్ రెడ్డి మీకు తెలుసు, నాగం జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా ఏమంటారు తెలంగాణకు భీష్మ పితామహులు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఎగ్జాంపుల్ రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి మీరు. నెక్స్ట్ మన ఇంజనీర్లను లేకుంటే అలాంటి వాళ్ళని తీసుకోండి ప్లీజ్. తీసుకున్నాం నిన్న మొన్న మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. మీ వర్షన్ చెప్పండి, మీ వర్షన్ చెప్పండి రవీంద్ర. ఇప్పుడు 1,00,000 కోట్లు ఇప్పుడు ప్రతి మాట్లాడితే 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు అయిందా అనేది వాళ్ళ బీజేపీ మన ఈటెల రాజేంద్ర గారు మాట్లాడారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే. దాన్ని కన్సిడర్ చేయమని చెప్పండి. ఆయన వాళ్ళ పార్టీకి ఒక ఒపీనియన్ ఉండదా? ప్రతి ఒక్కరు ఒకటి మాట్లాడతారా? ఓకే, ఈటెల రాజేందర్ గారు మాట్లాడితే నేను మాట్లాడానండి. ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ ప్రాజెక్టు ఒకవేళ ఈ అవినీతి సమర్పించుకుంటూ పోతే పాలమూరు రంగారెడ్డి కూడా మళ్ళీ మీరు చర్చించాలా. నేనేమంటున్నానంటే ప్రజలు దీంతో పాటు అవినీతిని కూడా కొద్దిగా గమనిస్తేనే రాజకీయ నాయకులు మార్పు వస్తారు తప్ప నేను ఏదో ఇప్పుడు విమర్శించడానికి ప్రతిమర్శనం చేయడం కాదు. 3 సంవత్సరాల నుంచి 12 లక్షల కోట్లు నేను శాసనసభ్యులుగా మాట్లాడుతున్నాను. 12 లక్షల కోట్లు నేను ఏమంటున్నానంటే మీకు దాని ఆర్గ్యుమెంట్ గురించి కాదు నేను చెప్పదలుచుకున్నది. తెలంగాణ ప్రజలకు మరి ఈ రకంగా నిర్లిప్తంగా ఉంటే ఇంకా పాలమూరు రంగారెడ్డి కూడా ఇదే చర్చ చేయవలసి వస్తుంది భవిష్యత్తులో. 84,000 కోట్లు పెట్టిన తర్వాత భరత్ ఈ రోజు కాళేశ్వరం అయింది. మనం ఇట్టనే డబ్బు పోని అవినీతి కానీ సమర్థించు. ఒకవైపు అవినీతిని ప్రశ్నిస్తూ ఇప్పుడున్న ప్రాజెక్ట్ ను ఉపయోగంగా తీసుకుంటూ రైతులకు ప్రజలకు ఉపయోగపడడానికి డిస్కషన్ సాగాలి. మళ్ళా నువ్వు అవినీతిని ప్రోత్సహిస్తే 84,000 కోట్లు రేపు పెట్టిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఉండిపోతుంది భరత్. దానికి 3 నెలలు ఆయనకు శాసనసభలో చెప్తున్నాను 33,000 కోట్లు 33,000 కోట్లు 33 జిల్లాలకు, ఈ జిల్లాకు 1000 కోట్లు. అవినీతి జరిగితే దాని మీద చర్యలు తీసుకుని ఇప్పుడు జరగాల్సింది ఏంటో చూడమని జరగాల్సింది ఏంటని చెప్తున్నాను. నేను చెప్పినప్పుడే చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా ఆల్ పార్టీ కమిటీ అంటున్నాను. బీజేపీ శాసనసభ్యులుగా మాట్లాడలేదు. మా ఈటెల రాజేంద్ర కూడా ఏమన్నారు,
డిజైన్లు ఏమున్నా ఇదేమున్నా ఫస్ట్ నీటిని ఎత్తుకోవడం చేయండి, ఉపయోగం తీసుకురండి అన్నాడు. ఏం చెప్పాడు అదే తెలంగాణలో 1,00,000 కోట్లు బరాబర్ అంటాం. 1,00,000 కోట్లు ఎందుకు 33,000 కోట్లు ప్రస్తుతం ముఖ్యమంత్రి అంటున్నా రక్తం మరిగిపోతున్నది అంటున్నాడు. అంటే ఖర్చు పెట్టింది 94,000 కోట్లు కదా, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుందని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు 94,284 కోట్లని చెప్పలేమండి. ఓకే, అంటే మొత్తం అవినీతి కాదు కదా, దాని ద్వారా రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, టన్నెల్స్ ఇవన్నీ నిర్మించారు కదా. ఇది విచ్చలవిడి అవినీతి వల్లనే నాసిరకం కట్టడాలు వస్తున్నాయి. మీరు గమనించండి, నేను అవినీతిని ప్రోత్సహించట్లేదు, అవినీతిని ప్రశ్నించట్లేదు. గుర్తుంది మీరు గతంలో దుబాయ్ లో లేకపోతే ఇంకో చోట చేస్తే ఉరిదిస్తారు ఇటువంటి చేస్తే అని అన్నారు, గుర్తుంది మీరు? అవును, ఇంతకుముందు మీటింగ్ కూడా చెప్పాను, మొన్న కూడా అన్నాను. ఏసీబీ అధికారులను ఫాలోఅప్ చేసుకుంటూ మొన్న కూడా ఇంటర్వ్యూలో అన్నాను, దయచేసి ఏసీబీ పట్టుబట్టడం కూడా ఏ అధికారి దగ్గర కూడా మొత్తం బంగారు తెలంగాణ అక్కనే కనబడుతుంది, శిక్షలు మాత్రం సౌదీ దుబాయ్ షేక్ ని అడిగి మనం కొన్ని వేరే శిక్షలు తీసుకోవాలని చెప్పాను. ఓకే ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, అనంతరామ్ గారు నాగర్ కర్నూలు నుంచి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. ఇప్పుడు డ్యామ్ అనేది కూలిపోయింది, ఏదో ఒక సైడ్ అయితే ప్రాబ్లం వచ్చింది, ప్రజలకైతే వాటర్ రావాలి, అది కరెక్టే. కానీ దానికి ఖర్చు పెట్టే, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ గానీ వేరే ఏ డ్యామ్ గానీ ఖర్చు పెట్టే చారణ వంతు బారణ వంతు ప్రజలకు లాభం ఉంది. ఇప్పుడు దాని వరకు వచ్చే కరెంటు బిల్లు వచ్చేసి బారణ వంతు కాస్త చారణ ప్రజలకు లాభం వస్తుంది. దాని బదులు ప్రత్యామ్నాయంగా దాన్ని అట్టనే ఉంచి ప్రజలకు అన్యాయం జరగకుండా వేరే సైడ్ నుంచి ఏదైనా మార్గాలు ఉంటే అక్కడ నుంచి వాటర్ వాళ్ళకి వదిలే మార్గాలు ఉంటే కనిపెట్టి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన మేడం. ఎందుకంటే వేరే ఏ డ్యామ్ గానీ ఖర్చు తక్కువ, ప్రజలకు మేలు ఎక్కువ ఉంది. ఈ డ్యామ్ వరకు వచ్చే వరకు మాత్రం ఖర్చు ఎక్కువ ఉంది, ప్రజలకు తక్కువ ఉంది. ఇది కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే సైడ్ ఏ మార్గమైనా సరే, అంటే పండే పంట కంటే నీళ్ళ లిఫ్ట్ చేసే ఖర్చు ఎక్కువ కాబట్టి ఇది వాడొద్దు అంతే. అవును సార్, నేను అనేది ఏంటంటే ఏ డ్యామ్ అని తీసుకుని ముందు మనకు ఖర్చు తక్కువ ఉండాలి, ప్రజలకు ఉపయోగం ఎక్కువ ఉండాలి. కానీ ఖర్చు ఎక్కువ ఉండి చారణ వంతు లాభం ఉంటే ఏమి అవసరం చెప్పండి. అయితే తెలంగాణలో ప్రాబ్లం ఉంది కదా, లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. తెలంగాణ దక్కన్ పీఠ ఇంత ముందు ఉన్నాయి కదా, ఇంత ముందు కట్టిన స్థానం ఉన్నాయి. నాగార్జున సాగర్ అయితేంది, శ్రీశైలం అయితేంది, జూరాలు అయితే వాటర్ కట్టు కట్టి గేట్లు ఓపెన్ చేసే వరకు మన వాటర్ వస్తుంది ఏదో ఒక సైడ్ కి అయితే. ఆ విధంగా ఆలోచించకుండా గోదావరిలో ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా ఎత్తిపోతలనే కదా, పాలమూరు రంగారెడ్డిలో ఇంత ఖర్చు లేదు కదా. ఇప్పుడు లెక్కల కరెంట్ లెక్కల పంటి చూస్తున్నాం కదా వార్తల్లో, ఇంత హెవీ ఖర్చు లేదు కదా, కరెంట్ బిల్ ఇంత హెవీ ఖర్చు లేదు, ఇంత మచ్ ఖర్చు లేదు కదా. దానికోసం ఏంటంటే ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది, ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు అయిపోయింది, వృధా అయిపోయింది. అది ఎంతసేపు అందరు ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తం పడుతుంది అది ఆ భారం. అది దాని ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలు చూస్తే బాగుంటుందని ఆలోచన, అంత ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా. ఓకే 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 ఓకే. సో చాలా సుదీర్ఘ చర్చ జరిగింది దీని మీద. కంటిన్యూస్ గా మనం 4-5 రోజులుగా చర్చ చేస్తున్నాం, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ మిగతా ఇష్యూస్ కంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి.